మొన్న పావుకిలో పన్నీర్ తీసుకొచ్చినప్పుడు కొంచెం పన్నీర్ అయితే దాచిపెట్టాను అనమాట. సో ఆ పన్నీర్ తో ఇప్పుడు పన్నీర్ బజ్జీలు అయితే వేయిపోతున్నాను. అలాగే సింపుల్ గా ఒక అరటికాయ కూడా ఉంది. దాంతో పాటుగా అరటికాయ బజ్జీలు కూడా వేసేస్తున్నాను అనమాట. రెండింటి కాంబినేషన్ లో ఈ రోజు అయితే పిల్లలకి కొంచెం స్నాక్ ఐటమ్ లాగా బాగుంటుందని చెప్పి బజ్జీ ఐటమ్స్ కూడా వేసి చాలా రోజులు అవుతుందని ఇలా శనగపిండిలో కొంచెం ఉప్పు, కారం, పసుపు, అలాగే కొంచెం బేకింగ్ సోడా, కొంచెం కొత్తిమీర వేసేసి చక్కగా పిండి అయితే కలిపేసాను అనమాట. ఇక ఒక పక్క అయితే సేమియా కూడా చేసేస్తున్నాను. కొంచెం స్వీట్ కూడా ఉంటే బాగుంటుంది కదా. ఈవినింగ్ టైమ్ లో పార్క్ కి తీసుకువెళ్తున్నప్పుడు అక్కడ పిల్లలు ఏదైనా స్నాక్స్ ఏవో ఒకటి చూస్తూనే ఉంటున్నారు అనమాట. అవి కావాలి ఇవి కావాలి అంటుంటే ఇంట్లో చేసిన అయితే కొంచెం హెల్తీగా ఉంటాయి కదా. బయట రకరకాల ఆయిల్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. వాటిలోనే అన్ని రకాల ఐటమ్స్ కూడా ఫ్రై చేస్తూ ఉంటారు. ఏవి ఎలా ఉంటాయో కూడా తెలియదు అనమాట. సో అందుకనే పిల్లలకి అంత హెల్తీగా మంచిది కాదు. బయట ఫుడ్ అవాయిడ్ చేసి ఇంట్లోనే ఇలా చేసి పెట్టినాను. ఆయిల్ ఫుడ్ అనేది హెల్త్ కి మంచిది కాదు. కానీ పిల్లలు అడిగినప్పుడు అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టడంలో తప్పలేదు కదా. మీరేమంటారు? దానికి ఆయిల్ పీల్చుకోకుండా అరటికాయ పన్నీర్ బజ్జీలు అయితే రెడీ అయిపోయింది. అయితే అదిరిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బై బై.